అబ్బా నూరుతుంటేనే అబ్బా కమ్మటాసన వస్తలే. అవును కమ్మటాసన పచ్చిమిరపకాయలు జీలకర్ర పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. అవును ఇంకా పల్లెటూరి టమాటా పచ్చడి. టమాటాలు పచ్చిమిరపకాయలు తొక్కలు తగులుతుంటేనే బాగుంటది. ఇది నువ్వు కలుపుతుంటే నాకు తినబుద్ధి అవుతుందిగా. అసలు ఎంత బాగా కలిపింది తెలుసా, చూడరి మీకు కూడా తినాలనిపిస్తుంది. ఇప్పుడు నూనె వేయకుండా మంచిగా టమాటా పచ్చిమిర్చి ఉడకబెట్టి నూరుకొని తాలింపు పెట్టుకునేటట్టు చూపిస్తాను. సరే అర్థం చేసే అయితే. ఇప్పుడు 1/2 కేజీ టమాటాలు ఇట్లా ఘాట్లు పెట్టుకున్నా, ఎందుకంటే మంచిగా ఇలా లోపలికి నీళ్ళు పోయి ఉడుకుతాయి. ఇగో ఒక 1/2 గ్లాసు నీళ్ళు, ఒక 15 కానించి 20 వరకు పచ్చిమిర్చి. కారం ఉంటే తక్కువ తీసుకోండి, ఈ కారం తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేసినవి. ఇప్పుడు మనం మూత వేసుకుందాము, మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. ఇగో కొంచెం ఉడికినాయి. ఇట్లా పొట్టలు పగిలేటప్పుడు మనం ఒక 2 రెబ్బల చింతపండు వేసుకోవాలి. కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఇలానే ఒక చెంచాడంతా జీలకర్ర. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇగో కొద్దిగా అంత ఉడికినాయి, ఇంకా కొంచెం అయితే అయిపోద్ది. అప్పుడప్పుడు కలబెట్టుకోవాలి, ఎందుకంటే మూత పెట్టి అట్నే ఉన్నాం అనుకో నీళ్ళు ఇనికిపోతాయి, మాడిపోతాయి, చూసుకోవాలి. ఇంకో ఇట్లా మూత వేసుకుంటే ఆవిరి అనేది బయటికి పోకుండా మంచిగా ఉడుకుద్ది. సరస్వతి మూత వేసుకోవాలి ఎప్పుడైనా టమాటా ఉడకబెట్టుకుంటే. ఇగో ఇప్పుడు వండిన టమాటా కాదు ఇది, ఇప్పుడు ఉడకబెట్టుకొని ఊరుకునేది కాదు ఇది. ఎప్పటి నుంచో ఇట్లా ఉడకబెట్టుకొని నీళ్ళు నూనెలు ఎక్కువ వాడకుండా వాడొద్దు అని అనుకునేటప్పుడు ఇట్లా నీళ్ళల్లో టమాటా అవి ఉడకబెట్టుకొని దోస గింజలు లేకుండా పల్లీలు లేకుండా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటే పచ్చడి రెడీ. కడుపు నిండా అన్నం తింటాం. ఎక్కువ బాగుంటుంది చేస్తారు. నువ్వులైనా ఈ టమాటాలు వేయించుకొని ఎక్కువ శాతం అట్లా చేస్తారు. కానీ ఇది ఓల్డ్ మా అమ్మ కూడా అప్పుడు ఇట్లనే చేసేది. ఎక్కువ చాలా సార్లు ఉడికి తొందరలో అయిపోద్ది అన్నట్టు. తొందరలో పని కమ్మగుంటుంది, పుల్ల పుల్లగా. మనం ఎన్ని పచ్చళ్ళు పెట్టుకుంటాము, దాన్ని ఎన్నో రకాలు చేస్తాం టమాటాను మనం. కానీ ఈ రకం కూడా ఇంకా అసలు ఇంకా రుచి ఉంటుంది, సింపుల్ గా అయిపోతుంది. మనం ఆరోగ్యానికి కూడా మంచిదే ఇది. కమ్మగా తింటాం. అసలు ఇంకా జ్వరం వచ్చి అట్లా అసలు చేత కానప్పుడు కూడా ఇట్లా టమాటా పచ్చిమిర్చి ఉడకబెట్టి నూరుకొని, ఒకవేళ పచ్చిమిర్చి జ్వరం వచ్చింది కదా సర్ది అయితే తినొద్దు అనుకుంటే టమాటా చింతపండు ఎండు మిరపకాయలు 2 వేసి అలా మంచిగా ఉడకబెట్టుకొని పచ్చడి నూరుకొని తాలింపు పెట్టుకున్నా ఇష్టం. అట్లయినా వేసుకొని తినొచ్చు. ఒక ఎల్లిపాయ గడ్డ వేసుకొని దంచుకొని, అంత బాగుంటది. నిజంగా చాలా బాగుంటది పచ్చడి. సద్ద రొట్టెకైనా, జొన్న రొట్టెకైనా, బియ్యపు రొట్టెకైనా, చపాతీకైనా, అన్నం వల్లకైనా అన్నిట్లకి మంచిగా ఉంటది. ఇడ్లీకి కూడా బాగానే ఉంటది. అవును ఇడ్లీకి కూడా మంచిగా ఉంటుంది, దోశకు కూడా మంచిగానే ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ, చాలా హెల్దీ రెసిపీ, అయితే తొందరలో అయ్యింది. ఇప్పుడు మూత తీసి మళ్ళీ తీసుకుందాము. ఇగో నీళ్ళంతా గుంజకపోయింది, మంచిగా ఉడికినాయి. ఇప్పుడు దింపుకొని పక్కగా పెట్టుకున్నాము. చల్లార్పుకున్నాక పచ్చడి నూరుకోవాలి. వాటర్ గింత కూడా లేవు చూడ్రి, ఏటగా గుంజకపోయి గుడ్లు ఉడికినట్టే ఉడికినాయి. ఇట్లా పొట్టు పట్టుకుంటూ ఇస్తట్టు ఇట్లా ఉడికినప్పుడు మనం దింపుకొని పక్కగా పెట్టుకోవాలి. ఇప్పుడు దించుకొని పక్కగా పెట్టుకుందాం. చల్లారుతుంటే మనం విడివిడిగా ఎల్లిపాయలు మిరపకాయలు దంచుకునే వరకే టమాటాలు కూడా మంచిగా చల్లారుతాయి. ఇప్పుడు మిక్సీ అనుకో కొంచెం అన్ని చల్లారినాక ఒకేసారి మిక్సీకి వేసుకొని పట్టుకోవచ్చు. ఇంకో ఒక గడ్డ ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇంకో ఇట్లా కచ్చపచ్చ ఎల్లిపాయలు దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మిరపకాయలు కూడా ఇలానే వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. సరస్వతి ఈ ఎల్లిపాయలు కూడా ఏం చేయాలంటే దీనికి సరిపోనే తీసుకోవాలి. ఇప్పుడు ఘాటు ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఒకటే. ఇప్పుడు 1/2 కిలో టమాటాకు ఒక గడ్డ అయితే సరిపోద్ది. ఆ గడ్డ పొట్టు తీసుకొని మంచిగా వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎల్లిపాయలు తినని వాళ్ళు ఉంటారు కదా, ఇంగు వేసుకోవాలి. అట్లా ఏం కాదు, ఇంగు వేసుకున్న రుచి వస్తుంది. ఇప్పుడు ఇది మంచిగా మెత్తగా నూరుకున్న తర్వాత ఇది పక్కగా పెట్టుకొని ఇప్పుడు ఈ టమాటా వేసుకుందాం. ఇప్పుడు టమాటా కూడా మంచిగా ఉడికినాయి. ఇవి కొంచెం దంచుకొని ఇప్పుడు ఇళ్ళకి నెట్టుకుంటే అయిపోద్ది. పచ్చిమిరపకాయలు నూరుకున్నాయి పక్కకి ఎందుకు పెట్టుకున్నామంటే ఈ ఒక్కసారి చిల్లకుంటుంటుంది అన్నట్టు. ఇప్పుడు రోల్ చిన్నది కదా, రోల్ పెద్దదైతే అట్లే వేసుకోవచ్చు, ఏం కాదు. రోల్ చిన్నది కాబట్టి ఇట్లా పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు టమాటా కొంచెం అంతా నూరుకోగానే ఇప్పుడు అలా కనుక్కుందాం. ఇది ఎట్లా అంటే చాలు మెత్తగా దంచి మంచిగా ఉడికిపోయినాయి కదా, ఇట్లా నొక్కగానే అయిపోతుంది. ఇగో ఇప్పుడు ఇది కూడా వేసుకుందాం. ఇంకా దంచు అట్లా రోల్కి చిన్నది కాబట్టి ఇట్లా పక్కకు పెట్టుకున్నాం అన్నట్టు. రోల్ పెద్దదైతే ఒకటేసారి అన్ని అల్లనే వేసుకొని రుబ్బుకోవచ్చు. మిక్సీ అయితే ఇంకా అన్ని అల్లనే వేసుకొని రుబ్బుకోవచ్చు. అబ్బా నూరుతుంటేనే కమ్మటాసన వస్తలే. కమ్మటాసన పచ్చిమిరపకాయలు జీలకర్ర
అసలు మస్తు స్మెల్ ఎల్లిపాయ వేసినాకనే వస్తుంది దాని రుచి. కమ్మటి వాసన టమాటా పచ్చడి అంటే అసలు ఎంత బాగుంటుంది. రోడ్లో నూరిన పచ్చడి ఇంకా సూపర్ అది. నూరుతుంటే తినాలనిపిస్తుంది సార్ అసలు పచ్చడి. నీళ్ళు ఊరుతున్నాయి. అవును, చాలా రోజులు అయింది నేను కూడా నూరక ఈ పచ్చడి. అసలు ఈ పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఉండరు. పిల్లల కాంచి పెద్దల వరకు మన ఇంట్లో కమ్మగా చేసుకొని తినొచ్చు. మీరు కూడా కమ్మగా చేసుకొని తినొచ్చు. తక్కువ పనితోటి ఎక్కువ రుచితోటి ఈ పచ్చడి అందరు ఫేవరెట్. నాకైతే చాలా ఇష్టం టమాటా పచ్చడి అయితే. అసలు ఇంకా అత్తమ్మ చేసిందంటే ఇంకా చాలా ఇష్టం. పచ్చళ్ళు బాగా చేస్తాం, అన్ని వంటలు చేస్తే పచ్చళ్ళు అయితే ఫేవరెట్. ఇంకా రోటి పచ్చడి అంటేనే అవును రుచి ఎక్కువ చేస్తా నేను. కందిపప్పు అయినా ఉలవపప్పు అయినా ఏది ఉంటే అదే ఇంట్లో ఇక పచ్చడి. వారంలో రోజు ఎన్నిసార్లు పచ్చళ్ళు ఉంటూనే ఉంటాయి కదమ్మా, ఎన్ని రకాల. నిన్న కూడా పచ్చడి మామిడికాయ పచ్చడి, అది మన ఉగాది పచ్చడి కానీ తెచ్చిన మామిడికాయ. ఇక 2 కాయలు తెచ్చిన, ఇంతలా కాయలు, ఒక కాయ కోసిన మామిడికాయ పచ్చడి పెట్టిన. ఎంత బాగుందో మామిడికాయ పచ్చడి అయితే. అవును, మీరు ఎవరైనా మామిడికాయ పచ్చడి ఇప్పుడు సీజన్ కదా పెట్టుకునేది, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి. ఎక్కువ కాయలు పెట్టింది, ఒక్క కాయతో కూడా పెట్టి చూపించింది. అది ఎంత ఈజీగా ఉందో ఎవరైనా పెట్టగలుగుతారు. అదైతే అసలు పెట్టిన కాంచి తింటనే ఉన్నావా మామిడికాయ. అవును, బాగుంటది పెట్టినప్పుడు, మస్తు టేస్ట్ ఉంటది అది. ఇంకా ఎనన్న ఒక పచ్చ ఉంటేనే తాగుతుంటే రుచి ఉంటది. మీరు కూడా ఎనన్న ఒక పచ్చ ఉంచుకోండి, మిక్సీలో అయినా సరే ఒక్క రౌండ్ తిప్పుకొని కావాలనుకుంటే తొక్కలు పచ్చగా టమాటాలు తగిలితే మంచిగా ఉంటది. ఇది కూడా అయిపోయింది, పోపు పెడతావా? ఇప్పుడు పోపు పెడతా. ఇంకో టమాటా పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి నేను కళాయి పెట్టుకున్నా. ఇప్పుడు నూనె పోసుకుందాం. వేడైంది కళాయి. ఒక 3 చెంచాల నూనె. ఇంకో నూనె కొంచెం వేడి కాగానే ఒక ఒట్టిమిరపకాయ దించేసుకోవాలి. ఇంకా అన్ని కలుపుకున్న తాలింపు గింజలు వేసుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకు, ఒక 2 ఎల్లిపాయలు కచ్చపెచ్చ దంచి వేసుకోవాలి. ఉంటే 5-6 దంచి వేసుకోండి. నేనైతే 2 వేసిన. ఇగో తాలింపు పండుగ అయ్యే సమయం వల్ల ఒక 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. ఇంకో కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పండుగ మంచిగా అయింది. ఈ కలర్ రాగానే మనం నూరు పెట్టుకున్న పచ్చడిని కూడా ఇలా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలగలుపుకోవాలి పచ్చడిని. ఇప్పుడు దింపి పక్కగా పెట్టుకున్నాం. కచ్చా పెచ్చగా మంచిగా పచ్చడి చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. పక్క పల్లెటూరి టమాటా పచ్చడి ఇది. ఎంత తక్కువ సమయం వల్ల ఎక్కువ మంచిగా చేసుకునే పచ్చడి ఇది. ఎంత రుచి అంటే అంత రుచి ఉంటుంది. నువ్వే కూర ఉన్నాయి కానీ దాని పక్కకు నెట్టి దీన్ని అయితే కడుపు నిండా తింటావు. ఇగో వేస్తా పాటు ఇప్పుడు దీన్ని చూడు. ఏతమ్మా, నేను జొన్న రొట్టె అన్నం తెచ్చుకున్నా, రెండిట్లకు సూపర్గా ఉంటుంది. 2 టేస్ట్ చేయొచ్చు. ఒక్క గంట వేసుకున్నావంటే కడుపు నిండా తినొచ్చు. నీకు ఏమైనా కడుపులో మంట వచ్చేది కాదు, వద్దనిపించేది కాదు. అంతవరకు దీన్ని నీళ్ళు తాగు. సరే అత్తమ్మ. అత్తమ్మ, నేను ఇప్పుడు అన్నం తింటున్నా. ఈ పక్క పల్లెటూరు స్టైల్ పచ్చడి చేసిన టమాటా రోటి పచ్చడి. అవును, అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అవును, చూస్తుంటే నీళ్ళు ఊరుతాయి. చూస్తుంటే తినాలి అని ఎప్పుడు తినాలి అన్నట్టు ఉండదు ఆ పచ్చడి. అసలు కలుపుతుంటే మంచిగా అది పచ్చడి బాగా అన్నానికి మంచిగా కలుస్తుంది. కొద్దిగా కలుపుకో సరే ఎంత అన్నానికి కలుస్తుంది ఇది పచ్చడి. నోరు చెప్పబడ్డప్పుడు ఈ పచ్చడి వేసుకొని తినాలి, ఇంకా అసలు అద్భుతంగా ఉంటుంది. అసలు ఎంత బాగా కలిసింది చూడండి, ఎంత బాగుంది అన్నం. అత్తమ్మ, నేను మాత్రం ఒత్తు కలుపుకుంటున్నా. టమాటాలు పచ్చిమిరపకాయలు తొక్కలు తగులుతుంటే బాగుంటది ఇది. నువ్వు కలుపుతుంటే నాకు తినబుద్ధి అవుతుందిగా. అసలు ఎంత బాగా కలిపింది తెలుసా, చూడరు, మీకు కూడా తినాలనిపిస్తుంది. అత్తమ్మ, నేను తింటున్నా, అసలు ఆగలేను. తిను. అసలు ఎంత కమ్మగా ఉందంటే. నువ్వే అత్తమ్మ తింటా, నేను కూడా తింటా. తిను. నేను బాగానే ఎప్పుడు తింటూనే ఉంటా, చేసుకుంటూనే ఉంటాను. నువ్వే ఎప్పుడు చేసుకోవు కదా రోటి పచ్చడి. మిక్సీలో వేస్తే కూడా చేయవు దబ్బున. పెళ్ళైన కొత్తలో అయితే అసలు ఈ పచ్చళ్ళ కోసం తిరుమల ఎదురుకు వచ్చేది, అంత కమ్మ చేసేది. నిజంగా మీరు అసలు ఈ పచ్చడి తింటే జన్మలో మర్చిపోరు, అంత కమ్మగా ఉంటుంది. ఈ కర్రీస్ అన్నీ పక్కకు పెట్టి ఈ పచ్చడితోటి కడుపు నిండా అన్నం తింటారు. అంత పచ్చడి అసలు ఎంత కమ్మగా ఉందో. అత్తమ్మ, అన్ని కారంలు సరిపోయినాయి, ఉప్పు సరిపోయింది. ఆ కొత్తిమీర ఫ్లేవర్, టమాటా తొక్కలు మధ్యలో తగులుకుంటే ఆ వెల్లుల్లి వాసన వస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఆ తాలింపు గింజలు కూడా పంటి కింద పడుతుంటే, ఆ జీలకర్ర పడుతుంటే అసలు మాటలు లేవు. ఒక్కసారి కనుక మీరు ఈ పచ్చడిని నూరుకొని తిని నిజమా ఒట్టిదాన్ని కామెంట్ పెట్టండి. ఇప్పుడు నేను ఎట్ట చేసినా అట్టనే చేయరు, సింపుల్గా ఏం లేదు.
ఎక్కువ ఖర్చు లేదు, ఎక్కువ టైము లేదు. ఇంట్లో 4 టమాటాలు, గంత చింతపండు ఉంటే చాలు, ఒక ఎల్లిగడ్డ అసలు రొట్టె కూడా జొన్న రొట్టెకి సద్ద రొట్టె చాలా బాగుంటుంది. జొన్న రొట్టె సూపర్ ఉంది అత్తమ్మ. ఉంటుంది జొన్న రొట్టెకైనా సద్ద రొట్టెకైనా చపాతీకైనా. ఎక్కువ అంటే అసలు మళ్ళీ తినలేము. మంచిగా అన్ని కరెక్ట్ చేసుకుంటే ఇలా చేసుకొని మనం రెగ్యులర్గా ఎప్పుడు వేయించి చేసుకుంటాం కదా, ఒక్కసారి ఇలా అత్తమ్మ చేసినట్టు ఉడికిచ్చి చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుంది మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.